పాదపద్మం కింద మట్టి ముద్దలాగా అంటుకుంది భూమి, పాదపద్మం పైన తుమ్మెదలా తేలాడుతోంది ఆకాశం అన్నాడు ఇక్కడ. దాని పాదం పద్మంలా ఉంటే ఇంత అంతరిక్షం అంతా కూడా కలిసి చిన్న తుమ్మిదలో ఉంది పైన ఇక్కడ. ఎంత గొప్ప భావం అండి. ఇప్పుడు పాదం పెద్దదా, లోకం పెద్దదా? లోకాలు పట్టవా పాదానికి? మొత్తం రెండు అయిపోయాయి. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, ఆ పాదం పైకి వెళ్ళిపోయింది ఎప్పుడు, ఆ సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు పట్టలైపోయాడు ఇక్కడ. ఎందుకంటే సామాన్యమైనటువంటి పాదమా, అంత తేలిగ్గా చూద్దామన్నా దొరకదు, కడుగుదామన్నా దొరకదు. వెంటనే ఆ చేతిలో ఉన్నటువంటి కమండల జలం, పైగా తపస్సు చేతి సంపాదించుకున్నాడు ఆ జలం, మామూలు కాదు, ఇది కూడా తెలుసుకోవాలి. తపస్సు చేసి అక్షయమైన జలాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడైతే విష్ణుపాదం వచ్చిందో వెంటనే తనివి తీరా పాదాన్ని నీరుతో కడిగాడండి. విష్ణుపాదం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కమండలంలో జలం అక్షయం కాదు, మొత్తం వీళ్ళ పాదంలో ఉండిపోయింది ఇక్కడ. చూసుకున్నాడు మొత్తం గాలి. అప్పుడు జలదేవ చెప్పింది, ఇక్కడ ఉంటానులే, తర్వాత భూమికి వస్తానులే అని చెప్పింది అక్కడ తల్లి. మొత్తానికి ఉన్నత పదంబుం చూసి తత్పేద సేచనముంచేసి కమండలు ఉదకములం జల్లించి తత్తోయముల్ విను వీధిం ప్రవహించే దేవనదినా విశ్వాత్ము కీర్తి ప్రభందాతు కమండలు జలం తదురుక్రమస్య పాదావనే జన పవిత్రతయా నరేంద్ర స్వధున్యభూన్నభసి సా పతతీని మార్ష్టి లోకత్రయం భగవతో విషదేవ కీర్తి. అలా బ్రహ్మదేవుడు కమండల జలంలో కడిగాడు. అదే తర్వాత తెల్లని ప్రవాహంగా భూమికి దిగి వచ్చింది. దాన్ని గంగా నది అంటారు. నిర్మలంగా తెల్లని కాంతుల్ని కీర్తితో పోలిస్తారు. ఒక కీర్తి కిందకి ప్రవహించిందా అన్నట్లు వచ్చిందిట. ఎవరిదా కీర్తి అంటే త్రివిక్రముడి యొక్క కీర్తే గంగా నదిగా ప్రవహించి వచ్చినట్లున్నది. గంగ జనించిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమే తానే నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదం అనే వృత్తాంతానికి ఇది లభిస్తున్నది. మొత్తానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ. అంతనుయ్యన పూర్వ ప్రకారం వన్నున్న వామనుని మొత్తం లెక్క తీసేసుకుని నిలబడ్డాడు ఆయన. నిలబడగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కలిసి వంచన చేశాడు, మన రాజుకు అన్యాయం చేశాడు కనుక ఇతడితో యుద్ధానికి వస్తామని ముందుకు వచ్చేశారు. విష్ణువు మాత్రం చూస్తూ నవ్వుతున్నాడు వామనుడు. కానీ విష్ణువు మీదకు వెళుతూ ఉంటే ఆశ్చర్యకరంగా నారాయణుని యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి నంద సునందాది పార్షద గణములు, విశ్వక్సేనుడు మొదలైన సేనాధ్యక్షులు, సేనలు, గరుత్మంతుడు మొదలైన వారందరూ వచ్చి ఆ రాక్షసు వీళ్ళతో యుద్ధం చేస్తున్నారండి. ఆ రాక్షసు వీళ్ళు దెబ్బతింటున్నారు. ఇదంతా గమనించి ఒక్కసారి బలిచక్రవర్తి తన వీరులందరినీ వెనక్కి పిలిచాడు. మీరు యుద్ధం చేయవద్దు, మా యుద్ధత నివర్తధ్వం ననక్కాలోయమర్థకృత్. గమనించాలి, ఇప్పుడు కాలం మనకు అనుకూలం కాదు. కాలం అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి పని చేయరాదు. ఎందుకంటే ఈ నారాయణుడే కాల రూపంలో అందరినీ శాసిస్తాడు. ఆ కాలం మనకు అనుకూలించినప్పుడు ఏదైనా సాధించగలం. ఇప్పుడు కాలం ప్రతికూలంగా ఉంది. య ప్రభు సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే తం నాతివర్తితుం దైత్యాః పౌరుషైరీశ్వరం పుమాన్. ఏ ప్రభువు లోకములో సుఖదుఖములకు హేతువైన కాల రూపంలో ఉంటూ శాసిస్తుంటాడో ఆ ప్రభువు యొక్క ఆజ్ఞారూపమైన కాలాన్ని ఏ ఒక్కరూ దాటలేరు. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈశ్వరుడి పట్ల పౌరుషం పనికిరాదు. పౌరుషం అంటే పురుష ప్రయత్నం. ఈశ్వర సంకల్పాన్ని పురుష ప్రయత్నం ఎప్పుడు దాటి వెళ్ళలేదు. అందుకే ఇది సమయం కాదు, ఇది ధర్మము కాదు, వెనక్కి వచ్చేయండి అని చెప్పి ఆయన ఎదురుగా నిలబడ్డాడు. వెంటనే నారాయణుడు పిలిచి గరుత్మంతుని, ఇతన్ని వరుణపాసాలతో బంధించు, ఎందుకంటే బాకీ ఉన్నాడు, బాకీ ఉన్నవాడిని బంధించాలి. ఏమిటి 3వ అడుగు ఎక్కడ ఇచ్చిన మరి 2 అడుగులుగా అయిపోయాయి. నీకంటూ ఉన్నదానిలో 3 అడుగులు ఎంత అన్నావు, నీకంటూ ఉన్నదంతా 2 అడుగులుగా అయిపోయాయి. పైగా అడ్జస్ట్ చేసుకున్నావు పాదానికి. ఇంకో అడుగు ఎక్కడుంది అన్నాడు. అప్పుడు నీకు అసత్య దోషం వస్తుంది. 3 అడుగులు ఇస్తానన్నా కదా. ఇది నిజంగా బలిచక్రవర్తి యొక్క త్యాగ నిరతని లోకానికి చాటడానికి, తన భక్తుడు గొప్పతనాన్ని ప్రకటించడానికి భగవానుడు చేస్తున్న అత్యద్భుతమైన పరీక్ష. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో, పైగా అబద్ధాలాడు అన్నగానే వెంటనే చెప్తున్నాడు, సూనృతంబగాని సుడియదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజమున శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నేను అబద్ధమాడను. కరోమ్యుతం తన్న భవేత్ ప్రళంబనం పదం తృతీయం కురు శీర్షిమే నిజం. దీని అర్థం ఏంటి? వెంటనే మన బొమ్మ వచ్చేస్తుంది. పాదం వేసి తొక్కేసాడు పాతాళానికి. అది జరగలేదండి. ఆయన
2 అడుగులు నా లోకాలు అయిపోయాయి, 3వ అడుగు నేనే మిగిలాను అన్నాడు. అది గొప్ప విషయం. ఇక్కడ స్వామి వెంటనే పాదం పెట్టలేదు. ఇక్కడ అర్థం ఏంటంటే నెత్తి మీద పాదం పెట్టు అంటే నావి అన్నీ 2 అడుగులకు ఇచ్చేసాను, నన్ను 3వ అడుగుకి ఇస్తున్నాను. ఇది దీని అర్థం అండి. ఇక్కడ నావైపోయాయి, నీవైపోయాయి కానీ నువ్వు మిగిలేవుగా. ఇక్కడ నావన్నీ 2 అడుగులకు అయిపోయాయి, నేను 3వ అడుగు. అది తెలుసుకోవాల్సింది. నావి నేను, నావి అంటే మమకారం, నేను అంటే అహంకారం. మమకారం అంతా 2 అడుగులకు ఇచ్చేసాడు, అహంకారాన్ని 3 అడుగుకి ఇచ్చేసాడు. మమకారం అహంకారం మొత్తం అర్పించడమే బలి. బలి అంటే ఇదండి. ఇక్కడ ఏం పేరు పెట్టారు పెద్దలు. నిజమైన బలి ఈయనే చేస్తాడు. బలి అంటే పూజ, సమర్పణ అర్థం, తల తెంచేయడం అని కాదు ఇక్కడ.